ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు టాప్ 5 లోకి వెళ్తున్నారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే డబుల్ ఎలిమినేషనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇంకా మిగిలింది 5గురే మిగులుతారు. ఆ 5గురు టాప్ 5. ఆల్రెడీ కళ్యాణ్ పడాల టాప్ 5 లోకి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలుచుకొని. కాబట్టి ఇక మిగిలిన 4 మెంబర్స్ కి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఈ వారం సెకండ్ ఫైనలిస్ట్ కోసం మొత్తంగా టాస్కులు పెట్టడం జరిగింది. ఆ టాస్కుల్లో టాప్ స్కోర్ తెచ్చుకొని తనుజ నెంబర్ 1 ప్లేస్ లో నిలబడింది. కానీ బిగ్ బాస్ ఇచ్చినటువంటి బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే విధంగా పెట్టారు. కాబట్టి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఉంటది కాబట్టి ఆయన సంథింగ్ వాళ్ళు ఇమ్యూనిటీ అని అదని ఇదని ఫైనల్ గా మీరు ఆ ఇమ్యూనిటీ పొందాలంటే నీ దగ్గర ఉన్నటువంటి 3 lakhs విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామన్నాడు. అదంతా ట్విస్ట్, అదంతా అయిపోయింది. ఫైనల్ గా తనుజ అది రిజెక్ట్ చేసేసింది. నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే వెళ్తానది. ఆ రకంగా తనుజ ఈ వారం నామినేషన్స్ లో టాప్ స్కోర్ అంటే టాప్ స్కోర్ తెచ్చుకోవడమే కాదు, ఆడియన్స్ ద్వారా కూడా టాప్ పర్సంటేజ్ ఓటింగ్ తెచ్చుకొని ఫస్ట్ సేవ్ అవుతుంది. ఆమె సెకండ్ ఫైనలిస్ట్ గా టాప్ 5 లోకి వెళ్తుంది 100%. బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ప్రకారం కాదు, ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం తను గెలుచుకొని సెకండ్ ఫైనలిస్ట్ అవుతూ, అంటే ఫస్ట్ ఆల్రెడీ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్తూ తనుజని చెప్తారనమాట. టాప్ 5 లోకి వెళ్ళిన సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్తారనమాట. ఆ రకంగా తనుజ సెకండ్ వెళ్తుంది. దాని తర్వాతకి థర్డ్ ప్లేస్ లో ఎవరు వెళ్తారు అంటే ఈ వారం ఉన్న దాంట్లో నెక్స్ట్ వెళ్ళేది ఇమాన్యుయల్ సెకండ్ ఆర్డర్ అక్కడి టాప్ 5 లోకి వెళ్ళేది, లోపలికి పంపించేది. థర్డ్ ఫైనలిస్ట్ అయ్యావు అనే విధంగా ఇమాన్యుయల్ కి ఓటింగ్ ఉన్న ప్రకారం ఆయన పంపుతారు అనమాట. తర్వాత అంటే ఈసారి కంప్లీట్ గా ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉందో దాని ప్రకారమే సేవ్ చేస్తూ వాళ్ళని ఇట్లా నువ్వు సేవ్ అయ్యావు, ఇది కాకుండా ఫైనలిస్ట్ అయ్యావు టాప్ 5 లో, సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్ ఫైనలిస్ట్, ఫిఫ్త్ ఫైనలిస్ట్ అని చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది. దీంట్లో థర్డ్ ఫైనలిస్ట్ అయింది ఇమాన్యుయల్ లోపలికి వెళ్తాడు. తర్వాత కొంచెం టెన్షన్ పడుతుంటారు అనమాట. ఉన్నది రిమైనింగ్ 4 మెంబర్స్ లో సంజన గారు, డేమాండ్ పవన్, భరణి గారు అండ్ సుమన్ శెట్టి. వీళ్ళ నలుగురు ఆల్రెడీ తెలుసు వాళ్ళ ముగ్గురు ఎట్లాగా ఉంటారు, ఏదో ఒకటి జరిగేది మన నలుగురులోనే అని నిన్న కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతూ ప్రెషర్ గా అవుపడ్డారు వాళ్ళు. ఫైనల్ గా చూస్తే తర్వాతకి 4th ఫైనలిస్ట్ అవుతూ హౌస్ లోకి పంపించింది సంజన గారిని. 4th ఫైనలిస్ట్ గా పంపించారంట. 4th ఫైనలిస్ట్ సంజన గారు వెళ్ళారు కాబట్టి ఇక రిమైనింగ్ ఉన్నటువంటి 3 మెంబర్స్ లో 5th ఫైనలిస్ట్ గా డేమాండ్ పవన్ సెలెక్ట్ అయ్యి డేమాండ్ పవన్ హౌస్ లోకి ఎంటర్ అంటే టాప్ 5 లోకి వెళ్ళిపోతారు.